ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా, సిగరెట్ల కన్నా అగరబత్తులు చాలా డేంజర్ అని. అది రిలీజ్ చేసే పోక 4 times డేంజర్ అని సిగరెట్ అంట. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక కాల్ వస్తుంది. సరేనా ఉంటా. ఇవాళ చేసుకోవాల్సిన వర్క్ చాలా ఉంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా, సరేనా? అవును, ఇంతకీ బాగున్నారా? Yeah, it's cold here as well. Okay then, thank you. Have a great day. ఫుడ్ తిందామని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నానా, సడన్గా ఒక మీటింగ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 10 minutes నుంచి డిస్కషన్ చేస్తున్నాం. బట్ ఐఎమ్ హంగ్రీ రైట్ నౌ. ఇవాళ నా టిఫిన్ ఏంటో తెలుసు కదా, బయోటిన్ లడ్డు, యాపిల్స్, ప్రోటీన్ యోగర్ట్. సో దానిలో ప్రోటీన్ ఎక్కువ కాబట్టి ఒకటేసారి హెవీగా తిన్నా అంటే చాలా వేడి చేసిద్ది. దీంతో కొంచెం ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్ కదా, ఏమంటారు? ఓకే, ఐల్ హ్యావ్ ఇట్. ఇంకా కొంచెం ప్రోటీన్ యోగర్ట్ ఉంది, ఇప్పుడు తినేయచ్చు. బయోటిన్ లడ్డు. ఓకే, అలా ఉండిద్ది. మధ్యాహ్నం కోసం ఓట్స్ నానబెట్టాను. డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్. ఇవాళ నేను రన్నింగ్ చేయలేదు, వాక్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకో తెలుసా? ఈ బూట్స్ వల్ల. ఇది వేసుకొని నేను పరిగెత్తానంటే నా కాలు వీకేస్తారు. అంత రిస్క్ వద్దమ్మా. అండ్ యాజ్ యూజువల్ ఇంకా వర్క్ చేసుకుంటాను. ఇప్పుడు వర్క్కి పాజ్ ఇచ్చాను, ఎందుకంటే బాగా ఆకలేస్తుంది. లైబ్రరీలో ఉన్నాను కాబట్టి కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను. రేపటి నుంచి నేను ఒక బాక్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. బికాజ్ అప్ అండ్ డౌన్ తిరుగుతుంటే చాలా టైం అయిపోతుంది. అక్కడ మనం టైం సేవ్ చేయొచ్చు. 10 తినేద్దాం. ఇంకా తాలింపు పెట్టేసేనా, కొంచెం ఆకలేస్తుంది. అసలు చేత్తో తిని చాలా రోజులు అయింది కదా, ఎందుకు ఇవాళ తినాలనిపిస్తుంది. బాగా చిట్టి. ఓ, కింద అతుక్కుపోతుంది ఆయిల్. సరే, తర్వాత క్లీన్ చేద్దాంలే. ఆహా, చేత్తో కలుపుతుంటే నా ఫీలే భలే ఉంది. యాజ్ యూజువల్గా బాగుంది. కొంచెం మండిపోతుంది. తాలింపులో ఎండుమిర్చి ఎక్కువ వేసాను. ఒక 2 డేట్స్ వేసుకుందాం పదండి. డేట్స్. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అన్నట్టుగానే అక్కడ కూర్చొని తిన్న చోట పసుపు మరక పడిపోయింది. దాన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి మళ్ళీ. పసుపు మరక యాక్చువల్లీ పోదనుకున్నా, బాగానే పోయింది కదా వెట్ టిష్యూస్తో. సరే, నేను ఇంకా ఇంట్లో నుండి వర్క్ చేసుకుంటా. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. మార్నింగ్ అగరబత్తి వల్ల ఇష్యూస్ వస్తాయని చెప్పాను కదా, అంత డీప్ రీసెర్చ్ చేయలేదు కానీ బట్ ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అగరబత్తులు యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇందాక నేను లంచ్ బాక్స్ గురించి డిస్కస్ చేశాను కదా, మా ఇంట్లో ఒక బాక్స్ ఉంది, చూపిస్తాను. దిస్ ఈజ్ ఇట్. సో రేపటి నుంచి లంచ్ బాక్స్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఒక పెండింగ్ టాస్క్ ఉంది, వాటిని క్లీన్ చేయాలి. సో ఇవాళ కవర్లు అంతే. మళ్ళీ రేపు కలుద్దామా? బాయ్.